హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్ని. లక్ష్మణ్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సొల్యూషన్స్కి స్వాగతం. ఇక్కడ వచ్చేసి మోటార్కి సంబంధించిన ప్యానల్ బాక్స్ ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ రావట్లేదని కంప్లైంట్ చెప్పారు నాకు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఎంసీబీ చెక్ చేస్తే, కింద సప్లై చెక్ చేస్తే సప్లై వస్తుంది, పక్కన కూడా వస్తుంది. అక్కడ న్యూట్రల్ రాకూడదు. ఇవి వచ్చేసి ఎంసీబీ ఆన్ చేస్తే కింద ఇన్పుట్లో సప్లై వస్తుంది, అవుట్పుట్లో ఆన్ చేసి అవుట్పుట్లో చెక్ చేస్తే రావట్లేదు ఫ్రెండ్స్. అంటే దీనికి ప్రాబ్లం ఏంటంటే ఎంసీబీ ఫ్రెండ్స్. ఎంసీబీ అని చెక్ చేసుకోవాలి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంసీబీ ఆన్ చేసి ట్యాప్, ఇది మోటార్ ఆన్ చేస్తే వచ్చే ట్యాప్ ఫ్రెండ్స్. ఆన్ చేస్తే వాటర్ రావలేదు. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంసీబీ అనేది కొత్తది చేంజ్ చేసుకోవాలి. చూడండి, తీసేస్తున్నాను పాతది. సప్లై ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోగలరు. కొత్త ఎంసీబీ, దీనికి 16 amps ఎంసీబీ వేసుకోవాలి ఫ్రెండ్స్. 16 amps ఎంసీబీ లెగ్రాండ్ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంసీబీ వేసిన తర్వాత మోటార్ ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇటువంటి మంచి వీడియోలని మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియోలు మీకు అందజేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ప్రాపర్గా ఫుల్ టైట్గా బిగించుకోవాలి ఫ్రెండ్స్. కనెక్షన్ అనేది కింద కానీ పైన కానీ లూజ్ కనెక్షన్ ఉందంటే ఎంసీబీ ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇప్పుడు ఎంసీబీ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేస్తే అక్కడ లైట్ వెలిగింది ఫ్రెండ్స్. ఒకసారి అక్కడ ట్యాప్ ఒకసారి చూడండి. ఎంసీబీ ఆన్ చేస్తే లైట్ వెలిగింది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వస్తున్నాయి. ఎంసీబీ ఆన్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. కింద ఇండికేటర్ లైట్ వెలుగుతుంది. ఎంసీబీ ఆపితే లైట్ ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.